తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారు అవి అధికారిక మీడియాలో. చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆవిడకి ఏంటి స్థాయి ఉంది, ఏం స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులు ఇచ్చింది అంటారా? ఈవిడ వీళ్ళ హస్బెండ్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశ పడ్డారు సార్. వాళ్ళు చేసిన పొరపాటు అది. పోనీ పొరపాటు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు. పాపం 45 సంవత్సరాల విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా. నేను 1 by 1 ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు, అదే సందర్భంలో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతా. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో, డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది. వీళ్ళ ప్రాపర్టీసు 2021 నుంచి 2024 వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి. 24వ సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను. ఇవి